బంగారంతో పోటీ పడుతోంది వెండి. దీంతో ఇన్నాళ్లు ఎక్కడో ఉన్నటువంటి వెండి ధర కూడా ఒక్కసారిగా ఆకాశానికి చేరింది. 1,50,000 దాటేసిన కిలో వెండి ధర అందరినీ తన వైపు ఆకర్షించింది. గ్రాము బంగారానికి వేలకు వేలు పెట్టడం కంటే వెండి కొనుక్కుంటే చాలన్నట్టుగా మార్కెట్ పరిస్థితులు తయారయ్యాయి. ఎలాగైతే వెండి ధరలు పెరిగాయో మధ్యతరగతి నుంచి మొదలుకొని చిన్న తరగతి వరకు కూడా అందరూ అయినంత వరకు వెండిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు వెండిపై కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడంతో క్రేజ్ మామూలుగా లేదు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి వెలుగులు వెలుగుతోంది. మొత్తానికి వెండి భవిష్యత్తులో బంగారం కానుంది. దీంతో ఇన్నాళ్లు బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టినట్టే ఇప్పుడు త్వరలోనే వెండిపై బ్యాంక్ లోన్స్ రానున్నాయన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు గోల్డ్పై మాత్రమే బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం సాధ్యపడుతుంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం కొని స్తోమత లేని చాలా మధ్యతరగతి కుటుంబాలు వెండిని కొంటాయి. వారికి ఏమైనా అవసరమైనప్పుడు అది తాకట్టు పెట్టి లోన్ తీసుకుందామంటే బ్యాంకులు మాత్రం రుణాలు ఇవ్వవు. అయితే ఇక నుంచి వెండి ఆభరణాలు, నాణేలు ఉంటే వాటికి కూడా లోన్ దొరకనుంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. ఇక వెండి తాకట్టుకు సంబంధించి మార్గదర్శకాల విషయానికి వస్తే వెండి ఆభరణాలు గరిష్టంగా 10 కిలోగ్రాముల వరకు మాత్రమే తాకట్టు పెట్టడానికి అనుమతి ఉంది. వెండి నాణేలు కూడా గరిష్టంగా 500 గ్రాముల వరకు తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ పరిమితి ప్రతి ఒక్క రుణగ్రహీతకు అన్ని బ్యాంకు శాఖలకు వర్తిస్తుంది. అదేవిధంగా తాకట్టు పెట్టే వెండి విలువలో ఎంత లోన్ ఇవ్వాలో నిర్ణయించే ఎల్టీవీ నిష్పత్తిని ఆర్బీఐ రుణ మొత్తాన్ని కూడా బట్టి నిర్ణయించింది. 2.5 లక్షల వరకు రుణాలు అంటే గరిష్టంగా వెండి విలువలో 85% వరకు కూడా లోన్ పొందొచ్చు. అదేవిధంగా 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు కూడా రుణాలు అయితే గరిష్టంగా 80% వరకు కూడా లోన్ తీసుకోవచ్చు. ఇక 5 లక్షలకు మించినటువంటి రుణాల విషయానికి వస్తే గరిష్టంగా 75% వరకు కూడా రుణం పొందొచ్చు. బ్యాంకులు రుణగ్రహీత సమక్షంలోనే వెండి ఆభరణాలు, నాణేల విలువను ఖచ్చితంగా నిర్ధారించాలి. అయితే రుణం పూర్తిగా చెల్లించిన రోజున లేదా గరిష్టంగా 7 పని దినాల్లోపు తాకట్టు పెట్టిన వెండిని బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ రుణగ్రహీతకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆభరణాల తిరిగి అప్పగింతలో ఆలస్యం జరిగితే గడువు దాటిన ప్రతి రోజుకు రుణగ్రహీతకు 5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంగా పేర్కొంది. ఇక లోన్ తిరిగి చెల్లించని సందర్భంలో వెండిని వేలం వేసే ముందు బ్యాంకులు తప్పనిసరిగా తగిన నోటీస్ కూడా ఇవ్వాలి. వేలంలో రిజర్వ్ ధర మార్కెట్ విలువలో కనీసం 90% ఉండాలి. వేలం ద్వారా లోన్ మొత్తం కంటే అదనంగా వచ్చిన డబ్బును 7 పని దినాలలోపు రుణగ్రహీతకు తిరిగి చెల్లించాలి. అయితే మధ్యతరగతితో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో ఉపశమనాన్ని, ఆర్థిక సౌలభ్యాన్ని అందించనున్నాయి ఈ వెండి లోన్స్. మరోవైపు వెండి ధరలు మరింత పెరగనున్నాయని, మరికొన్ని నెలల్లోనే వెండి కిలో ధర 2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.